ఒక మహిళా ఎంప్లాయీతో వాళ్ళ తోటి మగ ఎంప్లాయీ ఆమె జుట్టు గురించి పిచ్చి పిచ్చి కామెంట్లు చేయడంతో పాటుగా పిచ్చి పిచ్చి పాటలు పాడుతూ వచ్చాడు. తనే ఓ పాటలు సృష్టించి దాన్ని లైంగిక వేధింపుగా పరిగణించలేమంటూ బొంబాయి హైకోర్టు తీర్పిచ్చింది. ఈ అభియోగానికి గురైనటువంటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ సీనియర్ అధికారి వినోద్ కచావేకి దాంట్లో నుంచి కేసు కొట్టేశారు. ఆయన మీద ఉన్నటువంటి కేసుని 2022 జూన్లో కచావే తోటి మహిళా ఉద్యోగి జుట్టును చూసి మీరు ప్రొక్లైన్తో జుట్టు దవ్వినట్టున్నారే అని వ్యాఖ్యానించారట. దాంతోపాటు ఓ పాట కూడా పాడారట. ఆ అమ్మాయి ఉద్యోగిని ఈ విషయాన్ని బ్యాంకు అంతర్గత ఫిర్యాదుల కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా కచావే ఒక పురుష సహోద్యోగి మర్మాంగం గురించి కూడా ఇట్లాంటి మాటలే మాట్లాడారు అంటూ మహిళా ఉద్యోగుల ముందు వ్యంగ్య వ్యాఖ్యలు చేశారంటూ ఆమె ఆరోపించారు. అప్పట్లో కచావే హెచ్డిఎఫ్సి బ్యాంక్ పూణే శాఖలో అసోసియేట్ రీజనల్ మేనేజర్గా ఉండేవాడు. పని ప్రదేశాల్లో మహిళా ఉద్యోగులు లైంగిక వేధింపుల నిరోధక చట్టం కింద ఆయన చేసింది నేరమని బ్యాంక్ అంతర్గత ఫిర్యాదుల కమిటీ తేల్చింది. ఈ నివేదిక మీద కచావే పూణే పారిశ్రామిక కోర్టుకు అప్పీల్ చేస్తే 2024 జూలైలో తనను తీసేయడంలో తప్పు లేదని, అయితే బ్యాంక్ యాజమాన్యం ఆయన హోదాను తగ్గించింది. దాంతో అయితే దీని మీద కచావే హైకోర్టును ఆశ్రయిస్తే అది లైంగిక నేరం కాదని వ్యాఖ్యానించింది.